పాప అన్న పిలిచాడు కదా, ఇన్నాళ్ళకి వచ్చి పలకరించని ఫ్యామిలీతో సహా వెళ్ళాడు. పొద్దున్న నుంచి 3 దాకా పాపం పిల్లలు పెద్దోళ్ళు అందరూ చాకిరి చేశారు ఆ పెళ్లిలో. తీరా అన్నం తినడానికి విస్తళ్ళు వేసి విస్తళ్ళ ముందు కూర్చుంటే ఆ బంతిలో ఈ ఫ్యామిలీ వచ్చి కూర్చునేసరికి ఆ మిగిలిన వాళ్ళందరూ లేచి వెళ్ళారు. ఎందుకురా లేచి వెళ్తున్నారు అని ఇతని అన్న అడిగాడు వాళ్ళని. మరి వెలివేయబడ్డోని తీసుకొచ్చి మా మధ్యలో కూర్చోబెడితే వాడితో కలిసి మేము ఎక్కడ తింటాం అన్నాం, మేము తినాం అని వెళ్ళారు. దానికి రోషయ్య అన్న అన్నాడు, నేను వాడితో మాట్లాడతాను, నాకు మీరు కావాలి, వాడితో మాట్లాడతాను నేనని ఆయన దగ్గరికి వెళ్ళి ఆ బంతిలోనే, ఇది నా పిల్ల పెళ్ళికి సంబంధించిందిరా, ఇది నా పరుగుకు సంబంధించింది, ఇప్పుడైనా చెప్పురా, మునిగిందేం లేదు, యేసుప్రభుని వదిలేస్తానని చెప్పు, వాళ్ళందరూ నిన్ను కలుపుకుంటారా, అందరితో పచ్చపచ్చగా ఉండొచ్చాయా ఈ కార్యక్రమంలో, నా మాటినరా తమ్ముడా. చూసావా అన్న, ఇది మర్యాద కాదన్న, పిలిచి అవమానం చేసినట్టుందన్న. ఇది అవమానం అనుకో, ఇంకొకటి అనుకో, నాకు పిల్ల పెళ్ళి ముఖ్యం, నాకు ఊరు ముఖ్యం, మార్చుకుంటాను అంటావా ఇబ్బంది లేదు, లేకపోతే నిన్నైనా వదులుకుంటా కానీ ఊరిని వదులుకొని రా అన్నాడు. అంటే ఏందన్నా అన్నాడు. అట్టయితే నువ్వు లేచి వెళ్ళాల్సిందే అన్నాడు. భార్య భర్త పిల్లలు విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారంట. విస్తళ్ళ మీద నుంచి లేచి పక్కకి వెళ్ళిపోయారు. ఇంటికి వచ్చి ఆ పచ్చడో కారం నూరుకొని అప్పుడప్పుడు పిల్లలకు వండి పెట్టుకుందాం పొద్దుపోయాక. ఎందుకు? కేవలం యేసు ప్రభు విషయంలో ఆయన సరే పట్టెట్టబట్టాడో చూడండి, అది నేను చెబుతున్న పాయింట్. ఒకటే మాట, తలంత లోతు నీళ్లలో మునిగి ప్రమాణం చేశా, ఇక నా లైఫ్ ఆయనతోనే పోవాలి, ఇంక రెండో దానికి ఈ చేతులు ఎత్తి మొక్కేది లేదా లేదా లేదా. పాపం ఇస్తరాకుల మీద నుంచి లేపారుగా, అంత దారుణం. పసిపిల్లల కడుపు కూడా చూడకుండా పంపించేశారుగా. ఆయన ఏం పొందాడు? పెళ్ళయింది, అత్తగారింటికి అల్లుడు వచ్చాడని పందిరిలో మంచం వేశారు, కూర్చున్నట్టు ముందుకు పడ్డాడు, ప్రాణమైంది. 3 రోజులు కూడా గడవక ముందే ఆ పెళ్లి పెటాకులు అయిపోయింది. ఎంత డేంజర్ అండి సృష్టికర్తతో పెట్టుకుంటే. ఆయన కోపం వస్తే జీవం గల దేవుని చేతిలో పడుట భయంకరం, దాని ఎఫెక్ట్ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. రక్షింపలేని వాటిని ఆశ్రయించాం గతంలో, ఇప్పుడు రక్షకుడిని తెలుసుకున్న తర్వాత మెతక ఉండకూడదు. ఎంతమందికి అర్థమైంది అబ్బాయి? 2 చెప్పాను నేను. 1, పాపములు ఒప్పుకొని, అబ్బాయి మనకు పథ్యం పాపమే, ఇక నువ్వు ఏమేమో తీసుకొచ్చి లేకపోతే డబ్బులు తీసుకురా వచ్చి అందులో వెయ్యి, నువ్వు ఎట్టన్నా ఊరేగు అనే మాటలు ఇక్కడ ఉండవు. బాయ్ నువ్వు ఎక్కడన్నా గాలికి తిరుగు, ఆదివారం పొట్టు వచ్చి అంత సంద అందులో వెయ్యి, దీన్ని మేము బతుకుతాం, నీకెందుకు నువ్వు ఊరేగు అనే డైలాగులు ఉండవు ఇక్కడ. నిజంగా యేసు ప్రభు సేవ జరిగేది ఒరిజినల్గా యథార్థం ఎక్కడ జరిగినా ఫస్ట్ చెప్పేది ఏంటంటే, బాయ్ పాపాన్ని వదిలిపెట్టి మారు మనసు పొందు, పాపాన్ని ఒప్పుకో, మారు మనసు పొందు, లేకపోతే నీ బ్రతుకు శూన్యం, చచ్చినాక నరకం. ఈ 2 తప్పించుకోవాలంటే ముందు పాపాన్ని ఒప్పుకొనే ఆ పాప జీవితాన్ని వదిలే దేవుణ్ణి హత్తుకో, నిజ దేవుణ్ణి హత్తుకో. ఈ 2 మాటలు. ఒకవేళ నువ్వు నిజంగా బలమైన పట్టుబట్టి పరీక్షకు నిలిచి ఉన్నట్టయితే, అవసరమైతే నీ కోసం యేసయ్య వస్తాడంతే. నీ ఇంటికి వస్తాడు ఆయన, నీ ఇంటికి వస్తాడు బిడ్డ, నీ ఇంటికి వస్తాడు ఆయన. ప్రేమగల దేవుడు, కృపగల దేవుడు, రోషం గల దేవుడు వస్తాడు నీ ఇంటికి. ఊరు మొత్తం నిన్ను నెట్టేసిన నీ ఇంటికి యేసయ్య వస్తాడు. చాట్లు చీపుళ్ళు అవన్నీ అల్లుకొని పట్నంలో అమ్మి డబ్బులు తెస్తానమ్మాయి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని పిల్లల్ని అప్పచెప్పి వెళ్ళాడు భర్త. అప్పటి రోజుల్లో భర్త వెళ్ళేటప్పుడే బిడ్డకి జ్వరంగా ఉంది. వెళ్ళి పాపం ఆయన పట్నం వెళ్ళాడు. వెళ్ళిన కాడి నుంచి వాన పట్టింది, ఆయన అమ్మాతి కాల.
వానకు తిరిగి ఎక్కడ అమ్ముతాడు? అవి తడిసినాయి అంటే పనికిరావు. పాపం ఆయనేమో అక్కడ ఆగిపోయాడు, ఇక్కడేమో ఈ ఊర్లోంచి పలకరించే దిక్కు లేదు. ఆ బిడ్డ జ్వరం రోజు రోజుకి ఎక్కువైపోయి అది విష జ్వరం. ఒక 4-5 రోజులకి బిడ్డ చనిపోయాడు. చనిపోతే ఆ బిడ్డను పెట్టుకొని ఏడుస్తుంది. అదే బిడ్డ చచ్చిపోయాడు ఏడుస్తుందని అటు ఇటు తిరుగుతా చూస్తా పోయారు, కానీ ఏమైందమ్మా అని ఒక్కడ పలకరించలా. బిడ్డను పెట్టుకొని ఏడుస్తుంది, శవాన్ని పెట్టుకొని నా పంచలో. ఒక పెద్ద ఆయన గొడుగు కర్ర లాంటి ఒక కర్ర చేతిలో పట్టుకొని వచ్చి ఆ ఇంటి తడిక దగ్గర వచ్చి తడతనంట. ఏమమ్మా, ఎవరో అన్నాడు. ఆ తడికి నెట్టుకుంటా వచ్చి ఆ మెల్లలోకి వచ్చాడు. గుడిసె చుట్టూ దళ్ళు ఉంటాయి అప్పటి రోజుల్లో, ఎదురు తడిక, ఆ తడికి నెట్టుకొని లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే ఆమె ఏడుస్తుంది బిడ్డను పెట్టుకొని, శవాన్ని పెట్టుకొని. ఏమమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. బిడ్డ చచ్చిపోయాడయ్యా, నా బిడ్డ చచ్చిపోయాడయ్యా, కొన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడ్డాడు, సడన్గా ఇట్లా అయిపోయాడయ్యా, 5-6 రోజుల నుంచి ఏమీ తిండి లేదయ్యా వాడికి, వాళ్ళ నాన్న కూడా లేడయ్యా, ఊరు మమ్మల్ని వెళ్ళేసిందయ్యా. అన్నట్టు నువ్వు వచ్చావు, నువ్వు మాతో మాట్లాడావు అని తెలిస్తే ఈ ఊరు వాళ్ళు నిన్ను కూడా వెళ్ళేస్తారయ్యా, నువ్వు మా దగ్గరికి రాకూడదయ్యా అందామే ఆ బాధలో. ఆయన అన్నాడు, నన్ను వెళ్ళేసేవాడు ఎవడున్నాడులే, నన్ను వెళ్ళేసేవాడు ఎవడు లేలే, ఇంతకేంది చచ్చిపోయాడు అంటావా? చచ్చిపోలేదు నీ మొఖంలేలే అని నేల మీద వంగి అంత మట్టి తీసుకొని ఆ చిన్నవాడి నోరు తెరిచి ఆ నోట్లో వేసి, ఏ చిన్నోడా లే అన్నాడు. ఆ చచ్చిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. కావాలంటే ఆయన సాక్ష్యం బుక్ ఉంది, తీసుకొని చదవండి మీరు. నేను చెప్పాను కదా పేరు, అందులో ఏమి రాశాడు? ఈ మ్యాటర్ రాశాడు. చచ్చిపోయినాడు బ్రతికాడు. ఈయన అంటాడు, వాడికి జ్వరం తగ్గితే పెడదామని కమలాకాయలు దాచిపెట్టావుగా ఉట్లో, తెచ్చిపెట్టు, వాడికి నీరసం ఉంటుంది, వాడికి తెచ్చిపెట్టు అన్నాడు. పరిగెత్తుకుంటూ పోయింది బిడ్డ. ఇప్పుడు వాడు లేచి కూర్చున్నాడు, ఆకలి అంటున్నాడు. వాడు 5-6 రోజులైంది ఆకలమ్మా అని. జ్వరం వస్తే మనకి తినబుద్ధి కాదు చూడు, ఇప్పుడు వాడు ఆకలి అవుతుంది, నాకు తినబుద్ధి అవుతుంది నాకు అంటే పరిగెత్తింది లోపలికి. నేను చెప్పాడు, ఆ ఉట్లో కమలకాయలు పెట్టావుగా, అప్పుడేంది ఉట్లో మూకుళ్ళు, అందులో పదార్థాలు పెట్టుకుంటారు. పరిగెత్తుకుంటూ పోయింది తీసుకొద్దామని. పోయి ఆ కాయలు తీసుకొని బయటకు వచ్చేసరికి చిన్నోడు కూర్చొని ఉన్నాడు, ఏం లేడు. ఇటుపక్క చూసినా అటుపక్క చూసినా మనిషి నడిచిపోతున్న జాడే లేదు. దైవజనుడు రాస్తాడు తన సాక్ష్యంలో, యేసయ్య మా ఇంటికి వచ్చాడు అని. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఏమైనా కానీ యేసయ్య నీతో చేసిన తీర్మానం స్థిరపరచు. ఈ జీవితం ఇక నీతోనే ప్రభు. నా కలలో, తలంపుల్లో, ఊహల్లో కూడా ఇంకో దానికి స్థానం లేదు. ఈ జీవితం ఇక నీతోనే ప్రభు అనే తీర్మానంతో యేసు ప్రభు దగ్గర నిలవాలి మనం. కొద్ది గొప్ప పరీక్షలు వచ్చినా, మరి ఇప్పుడే లైన్లోకి వచ్చావు కదా నువ్వు, కొంచెం కొద్ది గొప్ప నీకు టెస్టులు వచ్చినా దానికి నిలదొక్కావంటే భవిష్యత్తు ఫలాన్ని తీవ్రంగా అనుభవిస్తావు దేవునిలో. హల్లెలూయా. భవిష్యత్తు ఫలాన్ని తీవ్రంగా అనుభవిస్తావు. ఎందుకంటే దాదాపు 23 సంవత్సరాలుగా